ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులారా, ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన రాత్రి అంతా కాచి కాపాడి పరమందు తండ్రి తన కృప చేత మరొక శ్రేష్టమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి కారణాన్ని బట్టి మహిమ ఘనత చెల్లిస్తూ మన ముందుంచబడిన ఈ యొక్క 3వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం శుక్రవారం దినంలో ఆయన నడిపింపు, ఆయన సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. మొదటిగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలగా గొప్ప బహుమానము కలుగును. ప్రియులారా, ఈ పత్రిక వాస్తవానికి యెరూషలేములో భక్తి కలిగినటువంటి యూదులు వారు కొంతకాలం తర్వాత యెరూషలేములో శ్రమలు విస్తరించినప్పుడు వారు చెదిరిపోయి వేరు ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారిలో ఒక భావం, వారెంతో భక్తిగా ఉన్నారు. వారు స్థిరాస్తులన్నిటినీ కూడా అపోస్తుల పాదముల వద్ద పెట్టినటువంటి అనుభవం కలిగిన వారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము వారు సంచార జీవితం జీవిస్తూనే సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మీరు చేసిన సత్క్రియలు, మీరు చూపించిన విశ్వాసము నిరర్ధకము కాదు కనుక మీరు ధైర్యాన్ని విడిచిపెట్టుకుడి, మీకు గొప్ప బహుమానం కలుగుతుందని ధైర్యపరచటానికి ఈ పత్రిక, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థం కావటానికి ఒక చిన్న కథ చెప్తాను. పూర్వం ఒక రైతు తన పొలంలో నీళ్ల కోసం ఒక చక్కని కాలువ తవ్వుకున్నాడు. అయితే కాలువకు అడ్డుగా ఒక పెద్ద బండరాయి వచ్చి పడిందట. ఈ బండరాయి వచ్చి పడితే ఆ నీళ్ళు అక్కడ ఆగిపోయి రావట్లేదు. అయితే అలాంటి సమయంలో ఒక బలమైన కర్ర తీసుకుని ఆ బండరాయిని కొట్టడం ప్రారంభించాడు. 100 సార్లు కొట్టాడు, ఏ మార్పు రాలేదు. 200 సార్లు కొట్టాడు, ఏ మార్పు రాలేదు. 300 సార్లు కొట్టాడు, ఏ మార్పు రాలేదు. కానీ తను అలసిపోయాడు. అయితే గ్రామస్తులు ఎగతాళి చేస్తూ, వదిలేయి, నీ శ్రమ వృధా, అలా జరగదని చెప్పారు. కానీ ఆ మనిషి ధైర్యం విడవలేదు. ఇక అలా కొట్టడం ప్రారంభించాక సుమారు 500 సార్లు కొట్టినప్పుడు అకస్మాత్తుగా ఆ రాయి 2 ముక్కలైపోయింది. ప్రియులారా, గమనించండి, 500 సార్లు కొట్టినప్పుడు 500సారి కొట్టడం వలన ఆ రాయి ముక్కలు కాలేదు. మొదటి నుంచి కొట్టే ప్రతి దెబ్బ కూడా దాని మీద పని చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ ప్రయత్నం అనేది విరమించకుండా చేస్తున్నాడు గనక ఒక దెబ్బ ఒత్తిడి చేస్తూ 500 దెబ్బతో కలిపి మొదటి దెబ్బ మొత్తం అన్ని దెబ్బలు కలిసి దాని మీద ఒత్తిడి కలిగించి అది పగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన విశ్వాస జీవితంలో కూడా చాలామంది సన్నగిలిపోతూ ఉంటారు, విశ్వాసంలో పడిపోతూ ఉంటారు. కానీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్తున్నారు. ప్రియులారా, ఇక్కడ ధైర్యం అనేటువంటి విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ విశ్వాసాన్ని కనపరచటము అంటారు. మీ ప్రతి కన్నీటి బిందును దేవుడు చూస్తున్నారు. మీరు కోల్పోయిన దానికంట ఆయన ఎక్కువ తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు విశ్వాసంలో నిలబడితే తప్పక బహుమానాన్ని పొందుకుంటారు. ప్రియులారా, గమనించండి, ఈ విషయంలో ధైర్యం విడవకండి అనే మాటను మనం చూసినట్లయితే అది విశ్వాసాన్ని కనిపిస్తుంది. ఎందుకంటే ధైర్యం ఉంటే మనం దేవునిపై ఉంచే విశ్వాసం, అది స్థిరమైన నమ్మకం. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకం. హింస వచ్చినా, కష్టం వచ్చినా అది విడవకుండా నడిచేటటువంటిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగున మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. మనం సంతోషించి ఆనందించటం అంటే మీరు హింసింపబడుతున్నా కూడా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఆయన తప్పక సమయంలో, మీకు తగిన సమయంలో హెచ్చించేటటువంటి దేవుడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుడు కృపనిచ్చేవాడు కనుక ప్రియులారా, మీరు ఎంతగా ప్రార్థిస్తున్నారో అది వ్యర్థం కాదు, ఎంతగా విశ్వాసంగా ఉన్నారో అది వ్యర్థం కాదు, ఎంతగా నీతి కొరకు నిలబడ్డారో, పరిశుద్ధతలో నిలబడ్డారో అది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఒకవేళ అపవాది ప్రలోభ పెట్టి, ఇంత నీతిగా బ్రతికావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీకు ఉపయోగం ఏముంది, లోకంలో కలిసిపోయని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ వాక్యాన్ని తప్పక గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తగిన ప్రతిఫలం, గొప్ప బహుమానం మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా, మనం మేలు చేయట యందు విసుకకు ఎందుము, మనం అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము అని చెప్తున్నారు.
కదా. ప్రకటన గ్రంథం 2:10 మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని. ధైర్యము విడవకపోతే, ధైర్యంలో నిలిచి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. కష్టాలు కాలం శాశ్వతం కాదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడిచ్చే ప్రతిఫలం మాత్రం శాశ్వతం. విశ్వాసంగా నిలకడగా ఉంటే మనం నిత్య మహిమను పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, ఈరోజు సామూహిక ఉపవాస ప్రార్థన. మరి యొక్క ప్రార్థన వింటున్న మీలో ఎవరైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచినట్లయితే ఈ దినపు ఉపవాస ప్రార్థనలో మీ కొరకు ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్న ప్రతి ఈవిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా, ఈ యొక్క 3వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం అయా శుక్రవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అయా, మీ కృపను బట్టి నడిపించండి. అయా, తొట్టిల్లకుండా కాపాడే దేవా, మీ కృప చేత నింపండి. అయా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మీకు ఇష్టలుగా, మీ బిడ్డలుగా ఉండడానికి కృపనిస్తున్నారు. అయా, ఇదిగో నాయన, తొట్టిల్లకుండా కాపాడండి. లోకాశలు వెంబడి పరిగెత్తక మీ వాక్యాన్ని ప్రేమించి అయా ప్రార్థనలో గడిపే సమయాలు వెచ్చించటానికి కృప దయచేయండి. వివేకంతో సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా, మరి సమయంలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు, బిడ్డల పట్ల మీ కృప చూపించండి. మారు మనసు రక్షణ లేని హృదయాలు కదిలించండి. అయ్యా, మేమును నాయన మీ చిత్తాన్ని జరిగించువారుగా ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రేమ కలిగిన దేవ, బిడ్డల యొక్క జీవనోపాధిని దీవించండి. అయా, బిడ్డలు నాయన మరి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి తండ్రి. వారి యజమానులు మనసులో దయ కలిగించండి. రాకపోకలో మీ కాపుదలు అనుగ్రహించండి. ప్రేమ కలిగిన దేవ, మా చిన్న బిడ్డలు, యవన బిడ్డలు స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదలు అనుగ్రహించండి. అయా, బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యసనాలు, బంధకాలు ఉన్న వారి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. మా కుటుంబాలను దీవించండి. అయ్యా, కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టండి. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. ప్రేమ కలిగిన దేవ, యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, రుణభారం నుంచి విడుదల కలగచేయండి. అయ్యా, ఇదిగో నైనా, ఎక్కడైతే కుటుంబంలో కలహం ఉందో సఖ్యత, ఐక్యత, ప్రేమను దయచేయండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు ప్రారంభిస్తున్నారో దర్శించండి. అయ్యా, ఈ సమయంలో దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో బిడ్డలు పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. వారి పనిపాట్లను స్థిరపరచండి. వారి కష్టార్జితాన్ని స్థిరపరచండి. ఒకనాటికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో తిరిగి వారి బిడ్డల కుటుంబాల్లో చేరుకోవటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, మీ కృపనివ్వండి. అయ్యా, ఈ పరిచర్యను దీవించండి. అయ్యా, కృప కలిగిన దేవా, ఈ దినం ఉపవాస ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియపరచబోతున్నారో వారిని, వారి కుటుంబాలని దీవించి సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం. మా సంఘాన్ని బలపరచండి నా తండ్రి. సహకారులను దీవించండి. నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి. అయా, మీ కృపను బట్టి బలపరిచి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.